రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామానికి చెందిన శివకిషోర్ తన క్లాస్మేట్ అదే గ్రామానికి చెందిన అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులు శివకిషోర్పై దాడి చేసి చంపారు. దీంతో మనస్తాపానికి గురైన శివకిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరారయ్యారు. శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గంభీరావుపేట పోలీసులు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించారు. అంతే నాతో కూడా డైరెక్ట్ చెప్పారు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా, ఫోన్ మాట్లాడినా, చాటింగ్ చేసినా అని బొక్క మొత్తం నీ కొడుకు నీ చేతికి రావడానికి నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నేను పోయినప్పుడు ఆడ అందుకే సెంచరీ లేండు. ఇక మళ్ళీ చేసుకుంటా అంటే మళ్ళీ ఏడగొడతారు అని చేసుకోండి అని చెప్పిండాడు. అంతే ఇక మళ్ళీ ఆడ వచ్చినాక ఇక మళ్ళీ ఏం చేసిర్రో, ఫోన్ చేసిందా పోరి ఏం చేసిందో తెలియదు. ఇక తెలియదు వాళ్ళు ఎవరు బెదిరించారో తెలియదు. అంతే వాళ్ళు చేసుకుంటారు. కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి నేను ఏడుస్తుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది, కొట్టిర్రు అని చెప్పిర్రు. నాతో అన్న కానీ నేను ఎవరినన్నా దొరికిపోయి మాట్లాడిద్దుంటి. కొట్టిర్రన్న సంగతి నాకు అస్సలే చెప్పలేడు వాడు. లేకపోతే నేను వాళ్ళని మంచిగా చేద్దుంటి ఎందుకు కొట్టిర్రు అని. వాళ్ళు చెప్పలేడు. వాళ్ళు కూడా నాతో అనలేరు కొట్టినామని. అసలు వాడు ఇట్లా అయినాకనే వేరేటోళ్ళు అందరు అంటే నాకు ఎరికైంది కొట్టిర్రు అని. ఇద్దరికి అంతే, ఒకటే క్లాసు, హై స్కూల్ మల్లారెడ్డిపేటని, హై స్కూల్. ఇద్దరు ఇంట్లోనే రూమ్లోనే. 7కి అయితే నేను చూసినప్పుడైతే ఫోన్ చూస్తుండు. తర్వాత నేను 7:30కి ఏమో ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండి వెళ్ళలేదు. అప్పటికి గొల్లంలో తీయు శివ తీయు అన్న కానీ తిత్తలేడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఇద్దరికి, శివకి ఇట్లా డోర్ తిత్తలేడు మీరు ఫోన్ చేయరు అంటే వచ్చిరు. ఇక వచ్చి శివగా అన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ తిత్తలేరు. ఇక అనుకుంటూ వచ్చి పిన్ని అని అన్నారు. అంటే కాదు తీయు, వాళ్ళు ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండట, నేను ఊరేసుకుంటా అని చెప్పిండట. తీయు అనగానే ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది. ఆయన 14కే బయటకు తెరిచిండు. ఆయనతో మేము తన్నన కాళ్ళు లేపి ఆయన తాడని కోసేసినాము, దించినాము. అప్పటికి కొంచెం అన్నాడు. అనగానే డాక్టర్ని పిలిపించగానే వచ్చిండు. ఆయనతో జస్ట్ చూసి ఏం లేదు అయిపోయిందని అన్నాడు. అంతే.